కావాలంటే ఏంటి? దానియేలు చెప్పిన దర్శనం ఏంటి? ఒక కలగంటే అంచె దినాల్లో జరగబోయేదాన్ని దేవుడు తెలియజేసినటువంటి ఒక దర్శనాన్ని ఎవరికి తెలియజేశాడు? దేవుడు నెబుకద్నెజరుకి కలిస్తే దాని భావాన్ని తెలియజెప్పింది ఎవరు? దానియేలు. కాబట్టి మన వాక్య భాగంలో మనం విన్నదాన్ని బట్టి దేవుని రాకడ బహు సమీపంగా, కాబట్టి అంత్య దినాల్లో జరగబోయేదాన్ని దేవుడు అప్పుడే తెలియజేశాడు. ఓకే, ఈరోజు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇంకా ఈ 2 సంఘటనలు పోతే ఇంకొకటి ఉంటుంది, అది కూడా అయిపోతే దానిలో గ్రంథం అయిపోతుంది. చూడండి 3వ అధ్యాయము. రాజుగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దానిని నిలవబెట్టించాడు. అది 60 మూరల ఎత్తు, 6 మూరలు వెడల్పున్నాయి, 60 మూరల ఎత్తు. ఓకే, మీరు నోవాహు వాడు తీసుకుంటే నోవాహు వాడు కొలతలు చేస్తాం మీకు 150 మూరలు పొడవు. ఎత్తు ఎన్ని మూరలు? ఎత్తు ఎన్ని మూరలు చెప్పండి. నోవాహు పడవ చేయించాడు, ఓడ చేయించాడు. చెప్పండి, ఎవరు చెప్తారు? ఎత్తు ఎంత? దాదాపుగా 30 మూరల 300 మూరల పొరలు, 100 వెడల్పు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. 30 మూరల ఎత్తు అంటే నోవాహు ఓడ ఎంత? 30 మూరల ఎత్తు అయితే ఇక్కడ ఈయన చేయించిన ప్రతిమ ఎంత అంటే చూడండి 60. అంటే నోవాహు వాడ కన్నా ఎంత? డబులా సింగిలా? అంటే నోవాహు వాడే చాలా పెద్దది అనుకుంటే దానికన్నా ఎత్తైన విగ్రహాన్ని ఎవరు చేయించారు? రాజైన నెబుకద్నెజరు చేయించాడు. చేయించిన తర్వాత అందరికీ ఏం చెప్పాడంటే, ఈ సంస్థానాధిపతిలో మీరు చక్కగా మీరు దీని గురించి ప్రకటన చేయండి. ఆ ప్రతిమను అందరూ వీణా వాయిద్యాలు వాయించేటప్పుడు దానిని అందరూ మొక్కాలంట. 4వ వచనం చూడండి ఒకసారి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారు అంటే అందరూ కూడా మీకు ఆజ్ఞించుచున్నాను. ఏమనగా, బాకా పిల్లను గ్రోవి పెద్ద వీణ సొంపనే వీణ పిపంచిక సకల విధములు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి, బంగారం మనకి కొంచెం బంగారం పెట్టుకోవాలంటే చాలా కష్టం, కానీ 60 మూరల ఎత్తు బంగారం అంట. గుర్తుపెట్టుకోండి, 60 మూరల ఎత్తు అంటే దాదాపు నోవాహు వాళ్ళ కన్నా డబుల్ ఎత్తు ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని బంగారంతో చేయించాడంటే నెబుకద్నెజరు. మీకు లాస్ట్ మన వాక్యం చెప్పుకున్నప్పుడు నెబుకద్నెజరు ఈ బాడీ మొత్తంలో ఏ కాలంలో ఉన్నాడు చెప్పండి? తల భాగం ఎలా ఉంది? బంగారం. అంటే ఆయన రాజ్యంలో అంత విలువగానూ బంగారం ఎక్కువగా సిరి సంపదలు ఉన్నాయి. కాబట్టే ఆయన ఏం చేశారంటే 60 మూరలు ఎత్తున్నటువంటి బంగారు ప్రతిమను చేయించి అందరూ కూడా దానికి సాగిలపడి నమస్కారం వచ్చిన చూడండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే. ఎవరైతే దానికి సాగిలపడలేదో, సాగిలపడిన ప్రతి ఒక్కరూ తక్షణమే ఏం చేయాలంట? అగ్నిగుండములో పడవేయబడాలి. తక్షణమే వేయబడను. ఇప్పుడు చూడండి 7వ వచనం. సకల జనులకు బాకా పిల్లను గ్రోవి పెద్ద వీణ సింపుని విపంచిక సకల విధముల వాద్యములు వినబడగా ఆ జనులను దేశస్తులను ఆయా భాషలు మాట్లాడమని సాగిలపడి రాజుగు నెబుకద్నెజరు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? బంగారు ప్రతిమకి నమస్కారం చేశారు. అందరూ చేశారు. అంటే ఆయా భాషలు నెబుకద్నెజరు కాలంలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దానికి నమస్కారం చేశారు. ఇప్పుడు 8వ వచనం చూడండి ఒకసారి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి. ఎవరు కొండలు చెప్పింది? యూదుల మీద కొండలు చెప్పింది ఎవరు? కల్దీయులు. కల్దీయులు ఎవరు చెప్పండి? కల్దీయులు ఎవరు? సరే, నాకు క్లూ ఇస్తా. దానియేలు చిన్నప్పుడు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి ఏ భాష నేర్పించారు? కల్దీయుల భాష. అంటే నెబుకద్నెజరు కాలంలో ఆ దేశంలో ఉన్న వారి భాషే కల్దీయుల భాష. కాబట్టి కల్దీయుల భాషను మాట్లాడేవాళ్ళు. అంటే ఆ ప్రాంతంలో నెబుకద్నెజరు ఉన్నప్పుడు ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారంట? వీళ్ళ మీద కొండలు చెబుతూ ఉన్నారు. చూడండి తర్వాత 9వ వచనం. రాజు నెబుకద్నెజరు ఇలాగ మనవి చేసి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితే, ఏదనగా బాకాను పిల్లగ్రోవును పెద్ద వీణను విపంచకును సొంపనే గల సకల విధ వాద్యధ్వనులు వినపడు ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. 11. సాగిలపడి నమస్కరింపని వాడెవడు? వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. చూడండి, ఎవరైతే నమస్కరింపలేదో వారు అగ్నిగుండంలో వేయబడాలి.
12. రాజా తాము షడ్రకు మెషెక్కు అబేద్నెగోను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించడానికి నియమి. అంటే చూడండి, కొండ చెబుతుంది ఎవరు? ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళే. వాళ్ళని వదిలేసి నెబుకద్నెజరు ఏం చేశారంటే, వచ్చినటువంటి దానియేలు స్నేహితులందరిని కలిపి ఆ 120 మంది ప్రాముఖ్యంలో ఈ ముగ్గురిని ఫస్ట్ పెట్టాడు, ఈ నలుగురిని మొదటగా పెట్టాడు. కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, ఇదిగో మీరు వచ్చి అందరికీ మొక్కాలని చెప్పారు, కానీ యూదుల్లో కొంతమంది మాత్రము మీరు చెప్పిన మాట వినలేదు. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఎవరు? దానియేలు, షడ్రకు, మెషెకు, నలుగురు. ఈ నలుగురు అంట రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించడం లేదు, తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటయే లేదు అని చెప్పిరి. ఇప్పుడు చూడండి, నువ్వు పెట్టిన దేవతల్ని పూజించట్లేదు, ఆ విగ్రహాన్ని నమస్కరించట్లేదు, కాబట్టి వారి మీద నువ్వు తక్షణమే చర్య తీసుకోవాలి. ఇప్పుడు దానియేలు గురించి మీరు ఆలోచించండి. దానియేలు, షడ్రకు, మెషెకు, అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు? ఆ టైంలో భోజనం ఇచ్చేటప్పుడు మాకు భోజనము వద్దు, ఈ భోజనాన్ని మేము తింటే మా దేహాలు మేము అపవిత్రపరుచుకుంటాం. కూర్చోవాలి పిల్లలు, రండి. ఈ భోజనం మేము తింటే మేము అపవిత్రపరచబడతాము, కాబట్టి మాకు ఈ భోజనం వద్దని భోజన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి దేవుని పవిత్రతను, వారి పవిత్రతను దేవుని ఎదుట పవిత్రతను వారు కాపాడుకున్నారు. అలా కాపాడుకున్న వాళ్ళు ఈరోజు వేరే విగ్రహాన్ని పెట్టి మీరు మొక్కుతారా? వీరు స్వచ్ఛమైన యూదులు. వినండి, స్వచ్ఛమైనటువంటి యూదులు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళ గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, మీరందరూ చర్చికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, దేవుని నమ్ముకున్నారు, కానీ మీలో పరిస్థితులు బట్టి బెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారా? లేకపోతే దానియేలు, షడ్రకు, మెషెకు, అబేద్నెగో వలె కాంప్రమైజ్ అవని వంటి వారు ఉన్నారని మీరు పరిశీలన చేసుకోండి. దానియేలు, షడ్రకు, మెషెకు, అబేద్నెగోలో భోజన విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, వేరే దానికి నమస్కరించే విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రార్థన విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చూడండి, వారు అలా నిలబడ్డారు కాబట్టే దేశంలో ఉన్నతమైన పదవిలో వారు ఉన్నారు. ఈరోజు వీరి గురించి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా తీర్మానం చేసుకున్నాం, బాప్తిసాలు తీసుకున్నాం, దేవుని దగ్గరకు వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాం. అవును కదా? ఏముందిలే, తప్పట్లేదు, ఏముందిలే అని చాలా విషయాల్లో మనందరం కాంప్రమైజ్ అవుతున్నాం. కాబట్టి వీరిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, పరిస్థితి కష్టంగా ఉన్నా, అసాధ్యంగా ఉన్నా దానియేలు వలె, షడ్రకు వలె నిలబడటం నేర్చుకోవాలి. నిజంగా ప్రాణం మీదకి వచ్చింది అక్కడ, వారిని ఏం చేయాలి? తక్షణం అగ్నిగుండంలో పడేయాలి. వాళ్ళు ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు మరణ శిక్ష. అంతకుముందంటే భోజనం తినిపోయినా ఎవరు పట్టించుకోవాలి, కానీ ఇప్పుడు మొక్కకపోతే ఏంటి? అగ్నిగుండంలో పడేయబడదు. కానీ వారు రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టనే లేదు. నాకు తెలిసి మనందరం కూడా దానియేలు వంటి విశ్వాసం కలిగి ఉంటే, చివరకు అలా ఉంటే పరలోక రాజ్యం సంపాదించుకుంటాం. కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయా, ఏముందిలే దేవుడు క్షమిస్తాడు అనుకుని మనం చిన్న మిస్టేక్ చేస్తూ దేవునికి దూరం అయ్యామనుకోండి, ఎలా ఉంటాం చెప్పండి? మిగతా వారి వల్లే ఉంటాం. చూడండి, తర్వాత 13వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం రాతులను గలవాడే షడ్రకు, మెషెకు, అబేద్నెగోను పట్టుకుని రండి నాకినయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నికి. జనరల్గా వీళ్ళు పితరులు చెప్పకపోతే రాజు పట్టించుకున్నాడు కాదు. వినండి జాగ్రత్తగా, వారు పితరులు చెప్పకపోతే రాజు పట్టించుకున్నాడు, కానీ వాళ్ళు ఎప్పుడైతే వారి మీద నేరారోపణ చేసి వాళ్ళ గురించి చెప్పారో వెంటనే రాజుకి ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి ఇచ్చి నీ ఆజ్ఞ వాళ్ళు మీరలేదంటే, అప్పుడు వాళ్ళకి ఎంత ప్రియమైన వాళ్ళైనా కానీ పట్టించుకోరు. అప్పుడు వెంటనే వాళ్ళు బంధించి తెమ్మన్నారు. తెమ్మని తర్వాత వారిని తీసుకొచ్చారు. అంతటా 14 నెబుకద్నెజరు వారు తిట్టిన షడ్రకు, మెషెకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదని, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించట్లేదని నాకు వినపడినది, ఇది నిజమా? చూడండి, వాళ్ళ మాట విన్న తర్వాత వాళ్ళు పితరులు చెప్పారని తెలిసినా కూడా అడిగాడు, వెంటనే అగ్నిగుండంలో పడేయకుండా ఇది నిజమా కాదని అడిగాడు. కానీ మనకి ఎవరైనా కానీ మన మీద పితరులు చెప్పారనుకో, వాళ్ళు నిజమా అని అడుగుతారు, మన దగ్గరకు వచ్చి నమ్మేస్తారంతా. వాళ్ళు ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు. కానీ ఇక్కడ రాజు చూడండి, వాళ్ళని గౌరవించాడు కాబట్టి నీ మీద వీళ్ళు నిందలేస్తున్నారు, ఇది నిజమా అని అడిగాడు. తర్వాత 15 బాకాను పిల్లలను పెద్ద విను సంపూర్ణ విపంచిక సకల విధంలో వాచ్యంలో మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు తక్షణం నమస్కరించడానికి సిద్ధంగా ఉండని ఎడల మీరు నమస్కరించిన తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో తక్షణమే ఇంకా ఆలోచించడానికి సడన్గా అప్పుడప్పుడే నిర్ణయం తీసుకొని, అది స్పాట్ డెడ్ అనమాట. వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడి నా చేతిలో మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడా
నెబుకద్నెజరు వాళ్ళని గౌరవించినంత బాగానే ఉన్నాడు. ఇక్కడ గర్వంతో ఒక మాట మాట్లాడాడు, నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎవరు కూడా ఉన్నారా? ఎవ్వరూ లేరు. నా చేతిలోంచి అంటే రాజు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే ఈ దేవుని గొప్పతనం తెలియక నెబుకద్నెజరు నా చేతిలోంచి విడిపించే దేవుడు ఎక్కడ కూడా లేడు. ఈ మాటకి దేవుడు ఏం చేశాడు తెలుసా? గడ్డి తినేలా చేశాడు. తర్వాత అడవిలోకి వెళ్ళిపోతాడు. వాడికి ఏమంటారంటే మైండ్ సరిగా ఉండదు, ఏం చేస్తున్నా కూడా తెలియదు. చూడండి తర్వాత 16 షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజులా చెప్పి నెబుకద్నెజరు నిన్ను గురించి నీకు ప్రత్యుత్తరం ఏమైనా చింత మాకు లేదు, నీకు సమాధానం చెప్పేటువంటి అవకాశం మాకు అంత అవసరం మాకు లేదు. ఇప్పుడు మీరు ఎందుకమ్మా ఇది చేశారంటే రీజన్స్ ఎన్నో చెబుతాం మనం. తప్పనిసరి అయిపోయిందండి, తప్పలేదండి, కానీ అక్కడ మేము ఉద్యోగం అలా చేస్తాం, తప్పదు మాకు, ఇంకా మా ఉద్యోగంలో అలా ఉంటుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళు అంటారు నీకు రిప్లై ఇచ్చేంత అవకాశం మాకు అసలు అవసరం కూడా మాకు లేనే లేదు. ఎందుకంటే మా దేవునికి లోపడతాం, కానీ నీవు చెప్పినటువంటి మాటకు మేము లోపడాల్సిన అవసరం. నేను ఒక విషయం చెప్తా, మన దేవునికి లోపడేవాళ్ళు నిన్నగాక మొన్న ఒక విషయం జరిగింది. ఆర్మీలో ఉన్నాడు ఒక చీఫ్, చదివారా న్యూస్ తెలుసా? ఆయన ఒక దేవాలయంలోకి వెళ్తుంటే ఈయన రమ్మన్నారంట. రమ్మంటేనో నేను దేవాలయానికి రాను, నేను క్రిస్టియన్ అన్నాడు. విన్నారా? సస్పెండ్ చేశారు ఆయన. ఇప్పుడు చెప్పండి, మరి ఆయన క్రిస్టియన్ కాబట్టి దేవాలయంలోకి వెళ్ళటం తప్పంటారా? ఆయన దేవుని కోసం నిలబడ్డాడంటారా? ఏంటి మీరేమంటారు చెప్పండి? ఆయన జాబ్ ఏంటి? ఎక్కడైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి. నేను 2 విధాలు ఆలోచిస్తాను. దాని జాబ్ ఏంటి? ఎక్కడైనా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. నీవు అక్కడ ఉన్నప్పుడు ఒక గుడిలో ఎక్కడైనా కానీ బాంబు పెట్టారు అనుకుందాం, లేకపోతే ఉగ్రవాది వచ్చాడు, నేను రానంటే అక్కడ నష్టం జరిగిపోయేదిగా. మన తెలివిగా వ్యవహరించాలి. దానికి మొక్క మనలా నిన్ను డ్యూటీ చేయమన్నారు, నువ్వు వెళ్ళిపోయి అక్కడ నీకు టెంపుల్ అయినా మసీద్ అయినా చర్చ్ అయినా, నీవు మిలిటరీలో ఉన్నావు కాబట్టి చీఫ్గా ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి అక్కడ నువ్వు మొక్కాల్సిన అవసరం లేదు, నువ్వు డ్యూటీ చేసుకోవచ్చు అక్కడ. కాబట్టి లోకంలో మనం పాపములు ఉండాల్సి వస్తుంది ఒకసప్పుడు, కానీ దానికి మొక్కాల్సిన అవసరము ఆయన ముందే నేను వెళ్ళనని నేనేమనుకుంటా అంటే ఇది మూర్ఖత్వం అనుకుంటా. దానియేలు నమస్కరించమంటే నేను నమస్కరించలేని ఆయనకి మరణశిక్ష చేశారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈయన ఏం తప్పు చేశాడు? ఈయనలో చాలా మిస్టేక్ ఉంది. దాంతో ఏం చేశారు? నీవు అన్ని మతాలను గౌరవించాలి కాబట్టి నేను సస్పెండ్ చేస్తాను, చక్కని సస్పెండ్ చేశాను. మరి అది దేవుని కోసం నిలబడ్డా? అజ్ఞానం, అది తెలివితేటలు కాదు, దాన్ని అజ్ఞానం. మనం ఏం చేస్తామంటే నిలబడే చోట నిలబడం, కానీ పిచ్చి పిచ్చి వాటిల్లో కూడా నిలబడుతూ ఉంటాం, అవునా కదా? మనకు తెలియదు చాలా విషయాలు. కానీ ఇక్కడ చూడండి, మీరు మొక్కలేదు కాబట్టి నేను అగ్నిగుండంలో నీకు ఇందు గురించి సమాధానం ఇచ్చాల్సినటువంటి అవసరం కూడా మాకు లేనే లేదు. తర్వాత 17 మేము సేవించిన దేవుడు మండుచున్న వేడి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవత మాత్రము వినండి ఒకసారి. వాళ్ళ తీర్మానం ఏంటంటే మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, నువ్వు అగ్నిగుండంలో పడేస్తావు, కానీ మేము మాత్రం మీకు మొక్కం. ఒకవేళ మా దేవుడు రక్షించే సమర్థుడు, రక్షించకపోయినా కానీ ఇక్కడ మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక్క నిమిషం, మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వినండి జాగ్రత్తగా. నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నువ్వు ఆశించేది నీకు దొరకవచ్చు, కానీ నా దేవుడిని మాత్రం నేను విడిచిపెట్టను. ఇది విశ్వాసం అంటే. దేవుడు రక్షించేవాడే కాదా? కానీ దేవుడు రక్షించడానికి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ రోజు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, కానీ ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా కానీ మేము మాత్రం, మీ విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలంటే, మీరు ఏదైనా ప్రార్థన చేశారనుకో, అది రాలేదనుకో, నా దేవుడు దీన్ని ఇవ్వడానికి సమర్థుడు. మీకు ఒక ఇల్లు ఇవ్వాలండి, మీ దేవునికి ఇల్లు ఇవ్వడం సమర్థం. దేవునికి సామర్థ్యం ఉందా లేదా? ఉంది, ఇవ్వడానికి సామర్థ్యం కలిగినవాడు. కానీ ఆయన ఇవ్వకపోయినా కానీ ఐ డోంట్ కేర్. నాకు జాబ్ కావాలి, ప్రార్థన చేస్తున్నాను, జాబ్ ఇవ్వడానికి దేవునికి ఒక చిటికలో పని. నాకు ఒకవేళ రాకపోయినా కానీ నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టనే. ఫెయిత్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది వచ్చినా రాకపోయినా మీరు నమ్మకంగా ఉండటమే ఫెయిత్. యోబు ఒక మాట అంటాడు కదా, ఏమంటాడు? దేవుని దగ్గర నుండి మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించతగదా అంటాడు ఆయన. అంటే దేవుడు ఏదైనా మన మేలుకే చేస్తాడు, అది మంచి జరగని చెడు రాని. ఆ చెడు కూడా దేవుడు మంచికి దేవుడు మలుస్తాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఏంటంటే, మా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడే, కానీ ఒకవేళ మాకు సమాధానం రాకపోయినా మేము మాత్రం మొక్కనే, కాంప్రమైజ్ అవ్వం. ఇలాంటి విశ్వాసం మీలో ఉండాలి, మనలో ఉండాలి. నేను ప్రార్థన చేసేది నాకు రాకపోయినా, నేను అడిగింది ఆశించింది నాకు తొందరగా దొరకపోయింది, దేవుడు ఇచ్చేవాడే, కానీ ఒకటప్పుడు మనకు అడిగింది ఒకసారి రాదు. దేవుడు ఇస్తాడు, కానీ ఒకవేళ ఇవ్వకపోయినా నేను మాత్రము దేవునికి దూరం అవను. కాబట్టి నువ్వు అడిగింది, ఒకసారి ఒక ఆయన ప్రార్థనకు వచ్చాడు, అన్యుడే, ఏంటి ప్రార్థన రావట్లేదు, నేను అడిగింది దేవుడు చేయలేదు. చాలామంది చెప్పారు ఈ సమాధానం.
ఇక్కడ చేయలేదండి వేరే చోటకి వెళ్తాను, ప్రార్థన కాదు వేరే టెంపుల్కి వెళ్ళాలి. మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదేం చేసుకోండి. నేను ఒకటి చెప్తాను, దేవుడు నీకు మేలైనది అవసరానికి ఇస్తాడు. ఒకవేళ ఆయన ఇవ్వలేదంటే ఆయన చిత్తం ఏదైనా ఉండొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఏం చేస్తారో మీకు ఆయన చిత్తానుసారంగా చేస్తారు. మీరేం భయపడాల్సిన అవసరము. కాబట్టి వీళ్ళు చూడండి, అయ్యా నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇవ్వలేదు, నేను అడిగిన దేవుడికి, ఆ దేవుడి మీద అడిగేవాళ్ళు లేరంటారా చాలామంది. వీళ్ళు చూడండి, వీళ్ళని చూసి ఒక విశ్వాసం నేర్చుకోవాలి మనం. ఒకవేళ ఆయన రక్షింపపోయిన రాజని ఈ దేవతలు మాత్రం మేము పూజించమని, నిలబెట్టిన బంగారు ప్రతిగా నమస్కరించమని తెలుసుకుని 19 చూడండి ఒకసారి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నుండి షడ్రక్ మెషక్ అబేద్నెగో వారి విషయంలో వారి ముఖం వికారమైన కనుక గుండంలో ఎప్పటికీ 7 అంతలు వేయడముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. అగ్నిగుండంలో ఒక మనిషి పడితే కాలిపోతాడా? కాలిపోతాడు. వినండి జాగ్రత్తగా, కాలుతాడా లేదా? కానీ 7 అంతలు చేస్తే సరే, ఒక అంతలో పడితే మసైపోడా? అగ్నిగుండంలో మామూలుగా ఉన్న 7 అంతలు చేస్తే ఎందులో పడ్డా చచ్చిపోయి మసైపోతాడు. కానీ చూడండి, వీళ్ళని భయపెట్టడానికి సాతాను ఏం చేసింది? 7 అంతలు పెంచమని చెప్పింది. అప్పుడైనా భయపడిపోయి ఒకవేళ మొక్కుతారేమో. మీకు ఒకసారి మీకు శిక్ష చాలా కఠినంగా ఉండొచ్చు. మిమ్మల్ని భయపెట్టేస్తుంది ఒక్కోసారి సాధన. భయపెట్టిన తర్వాత మీరేం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నార్మల్గా అగ్నిగుండంలోంచి తప్పిస్తాడు, 700 అగ్నిగుండంలోంచి కూడా తప్పించగలిగిన దేవుడు సమర్థుడు. కాబట్టి వీళ్ళని ఏం చేశారంట? బలిష్ఠులకి ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి 20 వచ్చిన చూడండి. మరియు తన సైన్యంలో ఉన్న బలిష్ఠులను పిలిపించి షడ్రక్ మెషక్ అబేద్నెగో బంధించి విడుదల మండుచున్న అగ్నిగుండంలో వేడి నాగ్నేయగా వారి అంగీలు నిలుపుడు అంగీలు పైవసం తగ్గిన వస్త్రం తీయకయే ఉన్న పాటన ముగ్గురిని వేడిగల మండుచున్న ఆ గుండమును నడుము పడేశారు. మధ్యలో కూడా కాదు, మధ్యలో పడేసారు, చివరి కాదు. నడుము అంటే ఏంటి? గుండం మధ్యలో పడేశారంట. ఎవరు? బలిష్ఠులు వచ్చి పడేశారంట. తర్వాత రాజు దగ్గర తీవ్రమైన గుండం మిక్కిలి వేడిమి కలదైనందున షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విసివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత వినండి జాగ్రత్తగా, ఎవరైతే తీసుకెళ్ళి పడేస్తారో వాళ్ళు కాలిపోయారు. ఎందుకు కాలిపోయారు చెప్పండి? ఆ వేడి సెక ఎక్కువైపోయి, మీరేమైనా చలిమంట వేస్తారనుకో, మంటది ఎదురు ఉన్నవాళ్ళు కూడా మంట వచ్చేస్తుంది, తెలిసి సెక వస్తుంది. ఆ సెకకి ఈ పడవేసిన వాళ్ళందరూ ఏమైపోయారు? మసి అయిపోయారంట. పడేసిన వాళ్ళు మసి అయిపోతే మరి పడిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అడుగుంటున్నారు. చూడండి, కాల్చబడి చనిపోయారంట. ఎవరు? బలిష్ఠులు చనిపోయారు. తర్వాత 24 రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి 23 షడ్రకు మెషక్కు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమిలో మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసేది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధుకోలేక అగ్నిలో సంచరించుట. 4 మనుషులు నేను ఏం చేస్తున్నారు? అగ్నిలో సంచరించడం అంటే లోపలికి వెళ్ళి చక్కగా మీటింగ్ పెట్టుకున్నారండి వీళ్ళు. నేను అత్యాగ్రహంగా లేచానంట. పడేసిన మనుషులు కాలిపోయారు, లోపల 3 వేసాం, కానీ 4 ఏం చేస్తారు అక్కడ? సంచరించడం అంటే అటు ఇటు తిరుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎలా ఉన్నావు మాట్లాడుకుంటున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు ఆశ్చర్యపడిపోయారు? చూడండి, పడవేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ పడ్డవాళ్ళు మాత్రం సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం అడుగుతాను, ఒక విషయం చెప్తాను. వీళ్ళు సేవించే దేవుడు, ప్రార్థన చేసే దేవుడు, వీళ్ళు అగ్నిగుండంకి వెళ్ళకముందే ఇక్కడే దేవుడు వాళ్ళని కాపాడవచ్చు కదా, ఎందుకు కాపాడలేదు? గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు వెంటనే జవాబు రాదు. అగ్నిగుండం లాంటి శ్రమకి వెళ్ళాల్సి వస్తుంది ఒకటప్పుడు. ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే నిన్ను పరీక్షించడానికి విశ్వాసం సరిగా ఉందా లేదా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు అక్కడ కాపాడలేదు. ఎందుకు కాపాడలేదంటే ముందు ఆయన అగ్నిగుండంలోకి వస్తారా లేదా, వీళ్ళు మొక్కుతారా లేదా అని చూశాడు దేవుడు. వినండి జాగ్రత్తగా, దేవుడు లోపల ఉండి చూస్తూ ఉన్నాడు. వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా, అగ్నిగుండంకి వస్తారా? నా కోసం చనిపోవడానికి కూడా తీర్మానం చేసుకుంటారా? అమ్మో మాకు ప్రాణభయం కాబట్టి మేము మొక్కేస్తామని వాళ్ళు తీర్మానం చేసుకుని దేవుడు పరీక్ష చేశాడు. ఒకసారి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వెంటనే జవాబు రాదు, దేవుడు పరీక్షిస్తాడు. వీళ్ళు విశ్వాసం నిలబడతారా లే. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఎందుకుండాలి తెలుసా? నీ పక్షంగా దేవుడు నిలబడ్డాడు కాబట్టి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత 4 కనపడుతున్నారు. ఎంతమంది ఉన్నారు? 4. వేసింది ఎంతమందిని? ఆ 3వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ఎవరు? దేవదూత దిగొచ్చాడు. మరి దేవుడు దిగొచ్చాడు. దేవదూత లాంటి మనుషులను చూద్దాం, బైబిల్ గ్రంథం చూద్దామండి. 25 వచ్చిన. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకం అగ్ని సంచరించు చూస్తున్నాను.
వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపం పోలిన వారికి ప్రత్యుత్తరము. దేవతల రూపం అన్నాడు కానీ దేవత అని చెప్పడానికి గ్యారంటీ దేవుడే దిగి వచ్చాడు. దేవతల రూపం అన్నాడు. ఆ దేవతలు అంటే వాళ్ళకి తెలుసా? దేవతల రూపం దేవుడు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కాదు దేవతలు అనుకుని ఉండొచ్చు. చూడండి 26 వచ్చిన అంత నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి షడ్రకు మెషక్కు అబేద్నెగో వారిలో మహోన్నతుని దేవుని సేవకులారా ఏమన్నాడు? మహోన్నతుడైన దేవుని. ఇంతకుముందు ఏమన్నాడు? తీవ్రంగా లేచి బంధించేయండి, పడేయండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మహోన్నతుడైన దేవుని సేవకులారా. టోన్ మారిపోయింది, మాట మారిపోయింది. ఎందుకని? నీకు ఎక్కడైతే అవమానంగా ఉందో, ఎక్కడైతే నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారో వాళ్ళ చేతే దేవుడిని పొగిడేలా చేయాలంటే నిలబడండి అంతే. ఇంతకుముందు వీళ్ళు ఏం చేశారు? కోపంతో అగ్నిగుండంలో పడేశారు. ఇప్పుడు వచ్చి గౌరవంతో అయ్యో మహోన్నతుడైన దేవుని సేవకులారా అని వారిని గౌరవంగా మీరు ఇప్పుడే మీకు ఒక విషయం నేర్చుకోండి. అవమానించిన చోట, మిమ్మల్ని నిందించిన చోట, మిమ్మల్ని తిట్టిన చోట మీకు ఘనత కావాలంటే మీరు శ్రమలో నిలబడండి, దేవునికి పక్షంగా నిలబడండి, దేవుడి పక్షంగా నిలబడతాడు. అయ్యేమన్నాడు చూడండి, మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చిన అద్దెకు రండని పిలువగా షడ్రకు మెషకు అబేద్నెగో అగ్గిలోంచి బయటికి వచ్చారంట. ఎవరన్నా మనుషులు అగ్గిలోంచి బయటికి వస్తారా? ఎక్కడా జరగదు ఈ పరిస్థితి. కానీ ఇక్కడ మనం అద్భుతాన్ని చూస్తున్నాం. తర్వాత చూడండి 27 అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయో, వారి తల వెంట్రుకలు ఒకటైనా కాలిపోకుండాయో, వారి వస్త్రములు చెడిపోకుండాయో, అగ్ని వాసనైన వారి దేహములు తగలకుండాయో, వారు ఏదైనా హాని జరిగిందా? వస్త్రాలు కాలినాయా? దేహం కాలిందా? వెంట్రుకలు కాలినాయా? ముందు కాలిపోయేది ఏంటి? వెంట్రుకలే. అగ్నికి మీరు ఒక చలిమంట దగ్గర ఇలా చేయబెట్టండి, మొత్తం కాలిపోతాయి. కానీ ఎక్కడ కూడా ఏ హాని కూడా వారికి రాలేదంట. 28 వచ్చి నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగో వారి దేవుడు పూజార్హుడు. నెబుకద్నెజరు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను నిలవబెట్టించిన దేవత విగ్రహం గొప్పదనుకున్నాను కానీ వీళ్ళ దేవుడు పూజార్హుడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు. తర్వాత ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తను ఆశ్రయించిన దాసులను ఏం చేస్తారు? మీరు దేవుని ఆశ్రయిస్తున్నారు కాబట్టి మీరు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మీకోసం ఏం పంపిస్తారంట? ఒక దూతను పంపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దానియేలుకి దానియేలు లేడు అక్కడ. యాక్చువల్గా షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు వేరే చోట ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒక ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు పంపించాడు? ఆపదకి వెళ్ళే ముందు ఆపదలో ఉన్నప్పుడా? ముందే వాళ్ళకి రక్షణ దొరకల. దూతను పంపించి వాళ్ళని ఏం చేశారంట? రక్షించాడు. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపరు అంటే జీవము గల దేవుని తప్ప వ్యర్థమైన దానికి వాళ్ళు దేనికి కూడా నమస్కారము. ఇలాంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, గతంలో మనం చెప్పుకున్నాం. ఎవరు చెప్పండి? కుట్రబన్ని ఉరేయమంటాడు అతన్ని. హామాను ఏమంటాడు? ఎవరైనా ముర్దికాయ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు, అందుకే ప్రధానమంత్రి అయ్యాడు. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, దేవుని దగ్గర ప్రధానమంత్రులు అయ్యారు. చూడండి, దూతను ఆశ్రయించి తన దాసులు వారు తమ దేవుని మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేహంలో అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. గవర్నమెంట్ రూల్ కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, స్కూల్లో కానీ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా ఏ రూల్ వచ్చినా మీరు దానికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రాజాజ్ఞని కూడా పక్కన పెట్టేశారు. నీ దేవునికి మహిమ కలిగినప్పుడు, వినండి జాగ్రత్తగా, నీ దేవునికి మహిమ రానప్పుడు, నీ దేవునికి అది ఇష్టం లేనప్పుడు, అది గవర్నమెంట్ ఆర్డర్ అయినా, రాజు ఆజ్ఞ అయినా, ఎవరిదైనా కానీ, ఇంట్లో ఆర్డర్ అయినా, స్నేహితుల ఆర్డర్ అయినా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరము. వీళ్ళు రాజు ఆజ్ఞని కూడా లక్ష్య పెట్టలే. ఏ విషయంలో? దేవుని విషయంలో, సేవించే విషయంలో. మిగతా వాటిలో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఆర్డర్ పన్ను కట్టమనండి, పన్ను కట్టనండి అన్నాను అనుకో, కుదిరిద్ది అది. నేను ఓటు అయినండి అన్నాను, కుదిరిద్ది అది. కొన్ని మనకు కామన్ సెన్స్ ఉండదు, ఏది చేయాలో ఏది చేయకూడదు. దేవుని విషయంలో, దేవుని సేవించే విషయంలో తప్ప మీరు అన్ని విషయాలు గవర్నమెంట్కి బైబిలే చెప్తాడు దేవుడు, మీ పై అధికారులకు మీరు లోబడండి. గవర్నమెంట్ ఫామ్ చేసే దేవుడు అంటే తెలుసా మీకు ఆ విషయం? ఓకే, తర్వాత 29 వచనం. కాగా నేను ఒక శాసనం వేయించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించక సమర్థ దేవుడు కాక మరి ఏ దేవుడు? ఆయన వేరే దేవత విగ్రహాన్ని పూజించి నిలబెట్టిన ఆయన ఒక మాట చెబుతున్నాయంట, ఈ దేవుడు తప్ప వేరే దేవుడు ఎవరు కూడా తెలుసుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఇంతకుముందు తెలుసుకున్నాడా? ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి ఇతన్ని మించిన దేవుడు ఇంకెవరు కూడా ఏ దేవుడును ఎవరు చెప్పాడు? ఒక అన్యుడు చెప్పాడు, క్రిస్టియన్గా చెప్పింది.
ఒక అన్యుడైనట్టు నెబుకద్నెజరు రాజు చెప్పాడు. ఎందుకని? అక్కడ దేవుని మహిమను వారు చూశాను. నేను ఒక విషయం చెప్తానండి, అన్యులు కూడా మార్పు చెందాలంటే మీరు దేవుని కోసం నిలబడితే మీ ద్వారా అనేక మందికి మార్పు అవకాశం. అది అగ్నిగుండంలోకి నేను వెళ్ళనంటే అక్కడ మహిమ వచ్చేదా? అంతకుముందు గణపరిచారు, అంతకుముందు హీనపరిచిన వాళ్ళు గణపరిచారు. ఎందుకు అగ్నిగుండంలోకి పంపించాడు దేవుడు అంటే నీ హీనత్వాన్ని మహిమలోకి తీసుకురావడానికి, దేవుని గొప్పతనాన్ని తెలియజేయండి. అది జరగాలంటే ముందు నీవు దేవుని కోసం నిలబడటం నేర్చుకోవాలి. ఎక్కడైనా వినండి, నీవు దేవుని కోసం నిలబడితేనే కదా దేవుని మహిమ బయటకు వచ్చేది. నీవు దేవుని కోసం నిలబడితేనే కదా దేవుడు నీ పక్షం నిలబడేది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ దేవుడును లేడు. తర్వాత చూడండి, కాగా ఏ జనులు ఏ రాష్ట్రం ఏ భాష మాట్లాడేవాళ్ళు కానీ షడ్రకు మెషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించిన వాడు తొత్తునీలుగా. ఆ దేవుణ్ణి ఎవరు దూషిస్తారు? తొత్తునీలుగా. ఎవరు చదువుతున్నారు ఈ మాటలని చెప్పండి? దానియేలా, నెబుకద్నెజరు ఏ దేవుణ్ణి గౌరవించిన వాడు, దేవత విగ్రహం నిలబెట్టిన వాడు మన దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు. ఆ ఏ రాష్ట్రమైన భాష అయినా కానీ ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళందరూ ఏమైపోతారంట? తొత్తునీలుగా. వారి ఇల్లు ఎప్పుడు పెంటకుప్పగా ఉండు. నన్ను అంతటా నుండి రాజు షడ్రకు మెషకు అబేద్నెగో వారిని బబులోను స్థానంలో. ఇప్పుడు చెప్పండి, వారికి శ్రమ ఎందుకు వచ్చింది చెప్పాలి? దేనికోసమో? ఈరోజు నీకు శ్రమ ఎందుకు వస్తుంది? నీకు శ్రమ ఎందుకు వస్తుంది? హెచ్చించడానికి. నీకు అగ్ని వంటి శ్రమలు వస్తే మీరు ఎంత జరిగినట్టు మీరు అనుకోవద్దు. దేవుడు మిమ్మను హెచ్చించడానికే చేశాడు కానీ వేరే దానికి కానీ. ఇప్పుడు చెప్పండి, నీవు శ్రమలో నిలబడితేనే కదా దేవుడు నిన్ను బట్టి మహిమ పొందేది. నాకు శ్రమ వద్దు, నాకు కష్టం వద్దు, తీసే ప్రభా అంటే తీసేట్లను దేవుడు. అందులోకి నువ్వు వెళ్ళాల్సిందే తప్పనిసరిగా. కానీ అగ్నిలోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మహిమ పొందడానికి నిన్ను ఒక్కొక్కసారి అగ్ని వంటి శ్రమలోనికి పంపిస్తాడు. నువ్వేం చేయాలి? దానికి లోబడి సంతోషంగా శ్రమలు ఎదుర్కో. ఖచ్చితంగా దేవుడిని పట్ల నిలబడి నిన్ను హెచ్చిస్తాడు. అర్థమవుతుందా? అదే రీతిగా దానియేలు గురించి కూడా ఇంకో మాట చెప్పి ముగించుకుందాం. చూడండి, ఇప్పుడు దానియేలు స్నేహితులకు శ్రమలు వచ్చినాయి. మరి దానియేలుకి వచ్చిందా చెప్పండి? ఇక్కడ ఇంత ముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. చూడండి, 6వ అధ్యాయంకి వచ్చాడు. ఒకసారి తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన. చెప్పండి, దర్యావేషునకు ఏమైంది? ఇప్పుడు ఏ రాజు వచ్చాడు చెప్పండి? రాజమంత్రి అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించిన దర్యావేషు. నెబుకద్నెజరుకి ఎవరు తర్వాత బెల్షస్సరు వస్తాడు. 5వ అధ్యాయంలో రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మంది గొప్ప విందు చేయించాడు. మీకు తర్వాత చూస్తే నెబుకద్నెజరు అంతా గడ్డి మేయడానికి వెళ్ళిపోతాడు. తర్వాత 4వ అధ్యాయం అంతా ఇదంతా చెప్పడం మన టైం సరిపోదు. 4వ అధ్యాయం అంతా ఇలా జరుగుద్ది. 5వ అధ్యాయంలో రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మంది గొప్ప విందు చేయించాడు. అధిపతులు 1000 మందికి విందు చేయించాడు. బెల్షస్సరు ఎవరు తెలుసా? ఎవరు బెల్షస్సరు? నెబుకద్నెజరు తర్వాత వచ్చినవాడు. ఆయన ఏం చేసి తెలుసా? దేవాలయంలో భక్తులు తెచ్చినటువంటి పాత్రలన్నీ పెట్టి ఏం తాగుతున్నాడు? ముందు తాగుతున్నాడు. ఎవరు? ద్రాక్షరసం తాగుతున్నాడు. ద్రాక్షరసం తాగుతుంటే ఒక చెయ్యి వచ్చి ఆ మేనే టెకెల్ 24వ అధ్యాయం 24 వచ్చింది చూడండి. 5వ అధ్యాయం. పిల్లలు కూర్చోండి, గొడవ చేయొద్దు. కావున ఆయన ఎదుటి నుండి అరచేయవచ్చి ఆ వ్రాతను రాసిన శాసనం ఏమనగా మేనే టెకెలు ఫాల్సి. నీ వాక్య భాగమైన మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూచి దాన్ని ముగించే. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా నీవు తక్కువగా కనబడితేవి. ఫెరేస్ అనగా నీ రాజ్యం ఎత్తుని వేగం మాదీయులకు పార్సీకులకు. మీకు అర్థమైంది? ఇక్కడ నీ రాజ్యం విభాగించబడింది. ఒక్కసారి నా వైపు చూడండి. పిల్లలు కూర్చోండి. మీరు పిల్లలు మాట్లాడుతూ తిరగొద్దు, డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, ఇంకూర్చోమ్మా. నా వైపు చూడండి అందరికి. ఇప్పుడు ఈయన బెల్షస్సరు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో దేవునికి అర్పించేటువంటి ఎన్నో చూసావా పాత్రలు. ఆ పాత్రలు తీసుకొని చాలు ఇంకైబాక పాత్రలు తీసుకొని ద్రాక్షరసం తాగుతుంటే ఒక చెయ్యి దేవుడి చెయ్యి వచ్చి గోడ మీద రాసిందంట మేనే టెకెల్. అంటే నీ దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసావు, లెక్క చూడగా నీవు దేవుని దృష్టిలో తక్కువగా ఉన్నావు కాబట్టి ఆ రోజే చచ్చిపోతాడు ఆయన. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నీ రాజ్యం ఏమవుతుందంట? మాదీయులు పార్సికులకి. అక్కడ మాట చూడమ్మా 27వ వచనంలో, ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి మాదీయులకు పార్సికులకు. ఈ మాదీయులు పార్సికులు ఎవరు తెలుసా? నేను మొన్న వాక్యం చెప్పినప్పుడు నా వైపు చూడండి ఒకసారి. ఒక విగ్రహం చూసాడు నెబుకద్నెజరు, తలంతా బంగారం. నెబుకద్నెజరు కాలం తర్వాత ఏమైంది? పర్షియన్లు మాదీయులు ఈ 2 రాజ్యాలుగా ముక్కలైపోయింది. ఎప్పుడు ముక్కలైంది? నెబుకద్నెజరు కొడుకు యొక్క కాలంలో. మీకు అర్థమైంది? ఇక్కడ
రాజు నెబుకద్నెజరు ఒకడే, రాజ్యం అంతా బంగారం. తర్వాత 2 చేతులు ఎలాగైతే 2 ముక్కలు అయిపోయింది రాజ్యము, అదే మాదీయులు, పారసీకులు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం, ఆ తర్వాత ప్రజా పరిపాలన. ఇప్పుడు వినండి, దేవుడు చెప్పినట్టుగా నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సరు కాలంలో అయిపోయింది రాజ్యం 2గా.